రాజ్యాంగంలో జీవించే హక్కు 21వ నిబంధనలో ఉంది. శోభనిధి ఋషి గారు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యం కూడా జీవించే హక్కులో భాగమే. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో అది చెప్పింది. మాట్లాడిన పెద్దలందరూ కూడా మెడికల్ కాలేజీలు సీట్లు మాట్లాడారు. ఎక్కడ మెడికల్ కాలేజీ పెట్టినా దానికి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించాలి. ఇంతకుముందు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలంటే 500 పడకల ఆసుపత్రి ఉండాలి. ఇప్పుడు ఆ నిబంధనలు కొంత సడలించి 500 పడకల్ని 300 తగ్గించారు. అంటే 10 మెడికల్ కాలేజీలు రావటం అంటే అర్థం 10 హాస్పిటల్స్ రావాలి. 300 బెడ్లు ఉండేటటువంటి హాస్పిటల్స్ రావాల్సి ఉంటుంది. వాస్తవంగా ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్ణయించిన ప్రాంతాలు మీ అందరికి కూడా తెలిసినటువంటి ప్రాంతాలే. ఆదోని వెనుకబడిన ప్రాంతం, మదనపల్లి వెనుకబడిన ప్రాంతం, మార్కాపురం అత్యంత వెనుకబడిన ప్రాంతం, పెనుగొండ అంటే అనంతపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, నర్సీపట్నం వెనుకబడిన ప్రాంతం, పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం. కాస్త ముందుబడిన ప్రాంతాలు ఇందులో 2 అమలాపురం, పాలకొల్లు. కొంత బాపట్ల ఊరు వెనుకబడిన ప్రాంతంగా ఆ జిల్లా అంతా వెనుకబడింది. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకి వైద్య సదుపాయాలు అందుతాయి అనేది మన దృష్టిలో ఉండాల్సినటువంటి విషయం. ఈ ఆసుపత్రులు కనుక నిర్మాణం జరిగినట్లయితే. పల్నాడులో నేను 2007లో ఎమ్మెల్సీ కనీసం 10 సార్లు శాసనమండలిలో మాట్లాడా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే తీర్మానం పెట్టాను, పల్నాడులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. మాచర్లో యాక్సిడెంట్ అయితే గుంటూరు రావడానికి 150 కిలోమీటర్లు అయ్యేది, అంత దూరం అన్నమాట. ఈరోజు పల్నాడులో పిడుగురాళ్ళ పక్కనే బ్రాహ్మణపల్లి అని అక్కడ నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఆసుపత్రి నిర్మాణం జరిగింది, నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి 2 కూడా దాదాపు నిర్మాణం పూర్తి. అది పూర్తి అయితే పల్నాడుకి ఎంత వరమో మీరు ఆలోచించండి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఓ చెడు ప్రచారం, కానీ మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం ఏంటి? వాడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి 1300 బెడ్లు, ఇప్పుడు రోజుకు 4000 ఓపీ అవుట్ పేషెంట్స్. పక్కనే ఇప్పుడు ఎయిమ్స్ పెట్టారు. ఎయిమ్స్ చూస్తున్నాం మనం, రోజుకు 2000 మంది పేషెంట్లు వస్తున్నారు, 10 రూపాయలు ఫీజు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలు. అందుకని ఇది ప్రజా సమస్యగా, ఇది కేవలం విద్యార్థుల సమస్య. డాక్టర్ గారు వీళ్ళు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వాస్తవం, కానీ ప్రజలకి వైద్య సదుపాయాలు అందేటటువంటి సమస్యగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇది ఎందుకు వచ్చినాయి అంటే, ఇవి 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని, అందులో భాగంగా వచ్చినాయి అన్నమాట. సో మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 5 పూర్తి అయినాయి, ఎంబీబీఎస్ సీట్లు ఇస్తున్నారు, మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఈ 10 ప్రభుత్వ రంగంలో 60-40%, 60% కేంద్రం వేస్తుంది నిధులు. వీడు పెట్టాల్సింది ఎంత? 40%, 60-40 ప్రాయోజిత పథకాలు అంటారు వీటిని. వాళ్ళు ఇప్పుడు నువ్వు 40% ఇవ్వడానికి ఏంది నీకు బాధ? అంతా కలిసి ఎంత అవుతుంది? నన్ను చంద్రబాబు నాయుడే చెప్పాడు, 4500 కోట్లు అవుద్ది దీనికి అంటున్నాడు. నువ్వు పెట్టే 1000 కోట్లలో ఈ 4500 కోట్లు, ఇందా మనం 8000 కోట్లు అన్నాం, పోనీ ఆయన చెప్పినట్టు 4500 కోట్లు నువ్వు పెట్టలేవా? ప్రజలకి సదుపాయాలు వస్తాయి. అందువలన గత ప్రభుత్వంలో కూడా శాసన మండలిలో మంత్రితో దెబ్బలాడాము, ఘర్షణ పడ్డాను నేను కూడా. జీవో నెంబర్ 107, 108 ఇచ్చినప్పుడు అప్పుడు విడదల రజని అని చెప్పేసి ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. డబ్బులు కావాలిగా అంటది ఆవిడ కూడా. అంటే డబ్బుల కోసం నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజీల లాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మీరు సీట్లు అమ్ముతారని అప్పుడు చాలా ఘర్షణ పడ్డాం ఆవిడతో. అంటే ఆవిడ నిన్న పిడుగురాళ్ళ దగ్గర ధర్నా చేసింది, అందుకని చెప్తున్నాను. అందుకని ఈరోజు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రాథమిక ఆరోగ్యం ప్రజల హక్కు కాబట్టి ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం జరగాలి, ప్రభుత్వం నడపాలనేటటువంటి దాంతో మనందరం ఏకీభావంతో ఉన్నాం. మనం చేయగలిగినంత పోరాటం చేద్దాం. తర్వాత ప్రజాక్షేత్రం ప్రజలు తేలుస్తారు.